ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. దేవుడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు దేవుడు ఆరోగ్యాన్ని గురించినటువంటి వాగ్దానము, ఆశీర్వాదాన్ని గురించినటువంటి వాగ్దానము, హెచ్చరికలు గురించినటువంటి వాగ్దానము, జాగ్రత్తలు గురించినటువంటి వాగ్దానము, సూచనలు గురించినటువంటి వాగ్దానము, ఆజ్ఞలను గురించినటువంటి వాగ్దానము, అనుదినము దేవుడు రకరకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది దేవుని సమయం కనుక దేవుడు మా హృదయంలో ఉంచినటువంటి మాటలు, దేవుడు మాకు ఇచ్చినటువంటి దర్శనము, ఆ భారమునే ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. అది హెచ్చరించేదైనా లేకుంటే ఆశీర్వాదకరమైన వాగ్దానమైనా దేనికైనా కూడా తప్పకుండా మీరు లోబడి ఆ వాగ్దానాన్ని మీరు పొందుకోగలిగితే దేవుడు మెండైన దీవెనలు మీకు దయచేస్తారు అని దేవుని యొక్క సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక కుమ్మరి కుండను తయారు చేస్తున్న సమయంలో ఆ కుండ మొత్తం తయారు చేసేటప్పుడు ఆ యొక్క రాట్నంలో దాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు ఆ కుండని జాగ్రత్తగా గమనిస్తాడండి. ఎక్కడైనా సొట్లు ఉన్నాయనుకోండి, ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని చేయి పట్టి మళ్ళీ బాగా చేస్తూ ఉంటాడు. దేవుడు కూడా అంతే. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తుంటాడు అంటే సరి చేస్తూ ఉంటాడు. స్త్రీలు మీరు గమనించండి, కొన్నిసార్లు బ్యాగ్లోనే వారికి ఉన్నటువంటి ఆ చిన్న బ్యాగ్ ఓపెన్ చేయగానే ఒక అద్దం ఉంటుంది, మేకప్ చేసుకుంటూ ఉంటారు, టచ్అప్లు చేస్తుంటారు కదండి. అంటే చక్కగా కనబడాలని. దేవుడు కూడా అంతేనండి. మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తుంటారు అంటే ఎక్కడెక్కడైతే మనము కొరత ఉన్నదో అక్కడంతా కూడా దేవుడు ఏం చేస్తుంటాడు అంటే చిన్న చిన్న టచ్అప్లు చేస్తూ ఉంటాడండి. మనము ఎప్పుడైతే దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చినా దానికి మనం లోబడినప్పుడు దేవుడు ఆశీర్వాదాలను ఇస్తారు. ఈ ఉదయకాల సమయం కొరకు నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వచనము, నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదనో. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఉద్యోగం చేస్తున్నారా? అది ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైనా ఒకసారి నన్ను జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేస్తారా? మీ చుట్టూ ఉన్నటువంటి మీ తోటి ఉద్యోగులు అంటే మీ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ స్నేహితులు అనుకోవద్దండి. మీ సీక్రెట్స్ని వారికి తెలియచేయొద్దండి. లేకుంటే మీకున్న వీక్నెస్ అంటే మీ బలహీనతలు వారికి తెలియచేయొద్దండి. వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తుంటారు. కనుక మీరు పనిచేయుచున్నటువంటి ప్రదేశంలో మీరు గుర్తుంచుకోవాలి, మనకు తెలియకుండా మనకు స్నేహితులుగా ఉంటూ అనేక మంది శత్రువులు ఉంటారు. ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. చుట్టూ ఉన్నటువంటి కుటుంబంలో కూడానండి, మనం ఉన్నటువంటి వీధిలో, మనం ఉన్నటువంటి ఇంటిలో, లేకుంటే మన బంధువులు, స్నేహితులు అందరికీ మీ సీక్రెట్లన్నీ చెప్పొద్దండి. వారందరూ మీకు దేవుడు చేసిన మేలులన్నీ విని సంతోషపడతాడు అనుకోవద్దండి. కొన్నిటిని మనము ప్రైవసీ అంటే మనం గోప్యంగా ఉంచవలసినటువంటి ఆవశ్యకత ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు ఈ ఉదయకాల సమయంలో మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానమో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నీకు సమస్యలు గురి చేస్తున్నారో, ఎవరైతే శత్రువులైపోయి నిన్ను బాధ పెడుతున్నారో వారందరినీ సమూలంగా దేవుడు నీ యొద్ద నుండి తొలగించబోతున్నాడో. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొంటారా? దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి మీకు సహాయం చేయునుగాక. తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.